దీపావళి మనం ప్రతి ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాకపోతే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దివాళీ అంటే జస్ట్ క్రాకర్స్ని కాల్చడం మాత్రమే కాదు, ఇంకా చాలా డీప్గా ఉంది అనేసి అర్థం. సో బేసికల్గా ఫస్ట్లో నార్త్ ఇండియాలో స్పెషల్గా లార్డ్ రామ రావణాసురుడిపై విజయం సాధించి అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు అనమాట, వనవాసం నుంచి ఆఫ్టర్ 14 years. సో అక్కడ దీపాలతో గ్రాండ్గా వెల్కమ్ చేస్తారు కాబట్టి దీపావళి అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ దాని తర్వాత సౌత్ ఇండియాలో లార్డ్ కృష్ణ నరకాసురునిపై విజయం సాధించిన రోజు కాబట్టి దీపావళి అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్గా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు స్పెషల్గా లక్ష్మీదేవికి పూజిస్తారనమాట, హౌస్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని. సో అందుకే ఇక్కడ హ్యాపీనెస్ అండ్ వెల్త్ అండ్ మంచి హెల్త్ కోసం అయితే పూజలు అనేది చేస్తారు. సో మనమైతే దీపావళి అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఈ రీజన్స్తో. సో అర్థమైంది కదా, దివాళీ అంటే డార్క్నెస్ పైన లైట్ విజయం సాధించిన రోజు, ఎవిల్ పైన గుడ్ సాధించిన రోజు, అండ్ అలాగే నెగిటివిటీ పైన పాజిటివిటీ సాధించిన రోజు అనమాట. సో మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేసి చెప్పండి, లెట్స్ లైట్ అప్ లైట్స్ నాట్ ఓన్లీ దియాస్ అనేసి. అండ్ ఈ స్పెషల్లీ ఇన్ఫర్మేషన్ని అందరికీ స్ప్రెడ్ చేయడం నాది ప్లస్ మీ బాధ్యత. సో అందరికీ షేర్ చేసేసి లైక్ కొట్టేసి ఈ పేజ్ని ఫాలో అప్ అయిపోండి.